గందరగోళం ఉంటుంది. అందుకే శివధర్ రెడ్డి గారు నా దృష్టికి తీసుకొచ్చి చివరగా 2002 సంవత్సరంలో ఇలాంటి రిట్రీట్ ప్రోగ్రాం చేసినాము. ఇప్పుడు మళ్ళీ చేయాల్సిన అవసరం ఉన్నది. సమాజం ఎదుర్కొంటున్న సమస్యలు, నూతనంగా ఎదురవుతున్న నేరాల యొక్క వేగాన్ని చర్చించుకొని విశ్లేషించుకొని నూతనంగా శాఖలోకి వస్తున్న అధికారులకు అవగాహన కల్పించినప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా స్టాఫ్ ప్యాటర్న్ కావచ్చు, వీటన్నిటికీ సంబంధించి మీరు కొన్ని గ్రూపులుగా అధికారులు దాదాపుగా 245 మంది అధికారులు ఈ సమావేశ మందిరంలో ఉన్నారు. ప్రతి ఒక్క వర్టికల్కి ఒక డీజీపీ క్యాడర్ ఆఫీసర్ హెడ్ చేస్తూ మిగతా ఇందులో ఆసక్తి కలిగిన ఆఫీసర్లందరూ కూర్చొని మీరు ఆ సమస్య లోతును విశ్లేషించి సమస్యల్ని ప్రస్తావించడమే కాకుండా సమస్యలకు పరిష్కారాన్ని చూపించాలని కొన్ని ప్రతిపాదనలు రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. ఈ సమస్యల పట్ల, రాష్ట్రం ఎదుర్కొంటున్న సమస్యల పట్ల, ముఖ్యంగా ఏ రాష్ట్రమైనా ఏ దేశమైనా అభివృద్ధి జరగాలి అంటే మొట్టమొదట రాష్ట్రాలు ఏమున్నాయి, పరిపాలనాపరమైన అంశాలను ఏ విధంగా మీరు అడ్రస్ చేయాలా, అల్టిమేట్గా దీని కార్యరూపంలో దాల్చి ఒక చట్టంగా మార్చుకోవాలంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమేమి ఉన్నాయో వాటి అన్నిటిని తీసుకొని ఒక లీగల్ ఫ్రేమ్వర్క్లో ఈ ప్రపోజల్స్ గవర్నమెంట్ దగ్గరకు వస్తే గవర్నమెంట్ తప్పకుండా వీటి అన్నిటిని పరిగణలోకి తీసుకుంటుంది. ఈరోజు మీ డిపార్ట్మెంట్లో ఏదైతే శాంక్షన్ పోస్టులు ఇంకా తక్కువ ఉన్నాయని మీరైతే ప్రతిపాదన ఇచ్చిండ్రో, ఇక్కడ నా సూచన ఒకటి, మన దగ్గర ఉన్న మండలాలు, ఎందుకంటే పోలీస్ వ్యవస్థ మండలం, ప్రతి మండలానికి ఒక పోలీస్ స్టేషన్ అనుకుంటున్నాం. ఆల్మోస్ట్ ఆ పైన డిఎస్పీలు కానీ లేకపోతే ఏసీపీలు కానీ, ఆ పైన మీకు జిల్లాలు 3 లేయర్ సిస్టమ్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉన్నది. ఒక మండలం 4 గ్రామాల మండలం ఉన్నది, ఒక మండలం 1,50,000 మండలం ఉన్నది. సో 4 గ్రామాలు ఉన్నదానికి ఈచ్ మండలం ఇంత పోలీస్ అని మీరు ఒక స్ట్రక్చర్ వేసుకుంటే దానివల్ల మీ సిబ్బందిని మీరు సరైన విధంగా వినియోగించుకోలేరు. చిన్న మండలాన్ని దృష్టిలో పెట్టుకొని మీరు సిబ్బందిని నిర్ణయిస్తే 1,50,000 జనాభా ఉన్న మండలంలో మీకు ఆ సిబ్బంది సరిపోదు. అందుకోసమని మీరు ఇంటర్నల్గా ఒక కమిటీ వేసుకోండి, రేషనలైజ్ చేయండి. ఎక్కడ ఒక మండల స్థాయిలో మీకు ఎంతమంది అవసరం ఉన్నారు, ఒక ఏసీబీ స్థాయిలో మీకు ఎంతమంది అవసరం, ఆ పరిధిలో ఎన్ని పోలీస్ స్టేషన్లు ఉన్నారు, ఎంత జనాభా ఉంది, మీకు ఎంతమంది అధికారులు కావాలి. ఒక జిల్లా, గతంలో ఒక జిల్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్ మహబూబ్నగర్ డిస్ట్రిక్ట్ అంటే 64 మండలాలు. అప్పుడు ఎస్పీలు ఒకరోజు ఒక వైపు బయలుదేరితే మళ్ళీ 2 రోజుల తర్వాత వెనక్కి హెడ్ క్వార్టర్స్కి వచ్చేటోళ్ళు. ఇప్పుడున్న జిల్లా ఫర్ ఎగ్జాంపుల్ వనపర్తి జిల్లా కావచ్చు, లేకపోతే రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఉదయం 8 o'clock బయలుదేరితే 11 o'clock అన్ని పోలీస్ స్టేషన్లు చూసుకొని మళ్ళీ ఇంటికి వచ్చేసేయచ్చు. హార్డ్లీ 2.5 hours మీరు జిల్లా. Online meeting, which is known as SALA. Knowledge and Learning Analytics Dashboard.